పుష్ప, ఏమైంది పుష్ప? చెప్పానుగా తలనొప్పిగా ఉందని. ఇందాక లేని తలనొప్పి ఇప్పుడు ఎలా వచ్చింది? ఇందాక లేని పిల్లలు సినిమాకి ఇప్పుడు ఎలా వచ్చారు? అదా, చిన్నపిల్లలు కదా, సరదాపడి ఉంటారు. సరదా పడ్డారు కనుక మీరే వెళ్ళి సరదా తీర్చుకోండి. నువ్వు లేకుండా కొత్తగా పెళ్ళైన మొగుడు పెళ్ళాలన్నాక సరదాగా సినిమాలకి షికార్లకి వెళ్తారు, కూడా మేకల మందం తీసుకువెళ్ళరు. ఉమ్మడి కుటుంబం కదా, ఇవన్నీ తప్పు పుష్ప. నీ మీద ఒట్టేసి చెప్తున్నానండి, నేనేం అనలేదు. పుష్ప నెక్లెస్ వేసుకుంది, బాగుందమ్మా అన్నాను, అంతే. నక్లెస్ వాళ్ళ పుట్టింటి వాళ్ళు పెట్టారు, పెట్టుకుంది. మధ్యలో నీకేమొచ్చింది? అంటే నా పుట్టింటి వాళ్ళు గుండు కొట్టుకుపోయారు, నాకేం పెట్టలేకపోయారనేగా మీ వదిన గారి వెటకారం. అబ్బా, ఇందులో వెటకారం ఏముంది గౌతమి? వదిన అడిగుంటుంది, పుష్ప చెప్పింటుంది. ఆహాహా, అదేం కాదు. ఆవిడ గారు అడగకుండానే ఈవిడ గారు, ఆహా నీ మెడకి డైమండ్ నెక్లెస్ ఎంత బాగుందో, నీ ముక్కు ఎంత బాగుందో, నీ చెవి ఎంత బాగుందో. చాలా ఆపు. ఉమ్మడి కుటుంబం